Hi guys, very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in a new car that is from Honda. It's an Honda Accord. సో ఇండియాలో మనకి అయితే సెడాన్ సెగ్మెంట్ ఉంటుందో ఒకప్పుడు మనకి అకార్డ్ కూడా ఉండింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అకార్డ్ లేదు. బట్ ఒకవేళ అకార్డ్ వస్తే మాత్రం కార్ ఈ విధంగా ఉంటుంది. సో ఐ విల్ షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్ లోపల ఫీచర్స్ ఏమినో. దిస్ ఇస్ ద న్యూ జనరేషన్ లైక్ 2024 హోండా అకార్డ్. సో కరెంట్లీ నేను యూఏఈలో ఉన్నాను. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ కార్ అనేది ఉంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు ఇండియా ఈ కార్ అయితే లైక్ మోర్ స్పేషియస్, మోర్ లగ్జరియస్. మీకు ఇంక ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్ హైబ్రిడ్ సిస్టమ్తో వస్తుంది. సో మీకు హైబ్రిడ్ ఉందని అంటే మైలేజ్ అయితే మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మినిమం లైక్ 26 వరకు పర్ లీటర్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది హైబ్రిడ్ సిస్టమ్ తీసుకుంటే ఏంటంటే 2 లీటర్ ఇంజన్ తోటి వస్తుంది. సో టోటల్ అన్నీ కూడా పెట్రోల్ కార్సే. సో నో డీజిల్ కార్స్ ఆన్ ఆఫర్. సో అసలు మీకు బయట నుంచి కార్ ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. అండ్ దిస్ కార్ ఇస్ లైక్ మోర్ ఫ్లాట్, మోర్ ప్లాంటెడ్, గ్రౌండ్కి ఇలా ప్లాంటెడ్ అయి ఉన్నట్టు ఉంటుంది కారు. సో మీకు హైవే మీద వెళ్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ కార్ది. సో ఈ కార్ అసలు ఫీచర్స్ ఏంటి క్విక్గా మీకు ఒక వాకర్ అని చూపిస్తాను. దీంట్లో 2 వర్జన్స్ ఉంటాయి, 1.5 లీటర్ అండ్ 2 లీటర్. సో మీకు బయట నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నౌ ఐ విల్ షో యూ ద ఎక్స్టీరియర్. హోండా ఈహెచ్ఈవి అంటే ఈ టోటల్ ఇది హైబ్రిడ్ కారు. అండ్ ఇక్కడ కనబడుతున్న ఈ వైట్ కార్ ఉంది కదా, ఇది నార్మల్ 1.5 లీటర్ కార్ అనమాట. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంది ఈ 1.5 లీటర్కి 2 లీటర్ కంటే? ఇది నార్మల్ రెగ్యులర్ ఇంజన్, ఇది 2 లీటర్ ఇంజన్. మీకు దీంట్లో పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హోండా అకార్డ్ ఏదైతే 1.5 లీటర్ ఉందో దీనిది మనకి ఇది ఇన్లైన్ 4 సిలిండర్ టర్బో ఇంజన్. ఇది మీకు పవర్ చూసుకుంటే మీకు 192 bhp పవర్ వస్తుంది, 260 Nm టార్క్ వస్తుంది ఈ కార్ మోడల్ అయితే రెగ్యులర్ 1.5 ఇంజన్ ఉంటుంది. అదే మనం ఒకవేళ ఈ హైబ్రిడ్ వర్షన్ తీసుకున్నాం అనుకోండి, మీకు పవర్ అనేది బంప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉంది. సో ఎలక్ట్రిక్ మోటార్ నుంచి ఎక్స్ట్రా పవర్ వస్తుంది కాబట్టి ఇది మీకు 203 bhp పవర్ వస్తుంది అండ్ 335 Nm టార్క్ వస్తుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో 335 Nm టార్క్ టోటల్ ఫ్రమ్ పెట్రోల్ ఇంజన్ ప్లస్ ఎలక్ట్రిక్ అనమాట. సో ఓవరాల్గా సో మైలేజ్ అనేది ఈ కార్లో కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఈ ఫ్రంట్ డిజైన్ అయితే ఉందో ఈ డిజైన్ చూస్తే కొంచెం ఫోర్డ్ మస్టాంగ్ లుక్స్ లాగా అనిపిస్తుంది. సో ఈ సైడ్ ప్రొఫైల్లో చూస్తే సో దిస్ వన్ యాక్చువల్లీ బాగుంది ఈ కార్. ఇంతకుముందు నా అకార్డ్ వర్షన్ కంటే ఇది లుక్స్ వెరీ ప్రీమియం అండ్ వెరీ క్లాసీ చూడడానికి. కమింగ్ టు ద మెయిన్ డిజైన్ లాంగ్వేజ్. సో ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం ప్రొఫైల్ కూడా లో ఉంటుంది. అండ్ ఇది మనకి ఫ్రంట్ ప్రొఫైల్. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది హైబ్రిడ్ స్పోర్ట్ మోడల్ కాబట్టి అలవీల్ డిజైన్ అనేది చేంజ్గా ఉంది. ఇదే మీరు రెగ్యులర్ వర్షన్ 1.5 లీటర్ది తీసుకుంటే మీకు డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అలవీల్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి సైడ్ ప్రొఫైల్ చూస్తే గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ సపోజ్ టు బి లైక్ 160 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉండొచ్చు. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్. సో ఈ రియర్ సెక్షన్లో ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టోటల్ ఫ్లోటింగ్ డిజైన్. మీకు ఆల్మోస్ట్ ఈ పైన ఉన్న సన్ రూఫ్ నుంచి ఇదంతా కూడా టోటల్ ఫ్లోటింగ్ ప్యానెల్ లాగా వస్తుంది. జస్ట్ లైక్ ఆడి ఆర్ఎస్ కానీ ఈ స్పోర్ట్ వర్జన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట ఇది. సో టోటల్ ఫ్లోటింగ్ రూఫ్ అనేది వస్తుంది. అండ్ ఇది రియర్ సెక్షన్. రియర్ సెక్షన్లో మీకు టెయిల్ ల్యాంప్స్ అనేది డిజైన్ ఈ విధంగా ఉంది. ఈ మధ్య టోటల్ కనెక్టింగ్ లైట్స్ అనేవి వస్తున్నాయి కదా, సో ఈ విధంగా. సో ఇది హైబ్రిడ్ కాబట్టి మీకు ఇక్కడ లోపల బ్లూ కలర్ ఇల్యూమినేషన్ వచ్చింది లోగోలో. రియర్ కెమెరాలో మీకు మల్టీ యాంగిల్ వ్యూ ఉంటుంది. అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఈ కార్కి మీకు స్పాయిలర్ కూడా వస్తుంది, చిన్నది లిప్, ఇంటిగ్రేటెడ్ మోడల్. అదే మీరు రెగ్యులర్ వర్షన్ తీసుకున్నారనుకోండి దీనికి మీకు స్పాయిలర్ అనేది రావట్లేదు చూడండి. సో ఇది మనకి బేసిక్గా డిఫరెన్స్ అనమాట. సో ఈ స్పోర్ట్ వర్షన్కి ఈ రెగ్యులర్ వర్షన్కి. అండ్ రియర్ అయితే మీకు డీఫాగర్ దీంతో పాటు వస్తుంది. వైపర్స్ జనరల్గా సెడాన్ క్లాసెస్కి రావు. అండ్ ఇది మనకి మెయిన్గా స్టాప్ ల్యాంప్. అండ్ స్పోర్ట్లో కూడా ఇదైతే సేమ్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది. ఇప్పుడు వీల్స్ దగ్గర చూస్తాను. సో ఈ కార్కి వీల్ చూసుకుంటే ఇది మీకు 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. మీకు 235/45 ఆర్ 18 ఇంచ్ వీల్స్, హాలో వీల్స్. ఇవి డైమండ్ కట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ ఏమో మీకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది, రియర్ ఏమో సాలిడ్ డిస్క్ వస్తుంది. ఫ్రంట్ మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్. వెనకాలనేమో మీకు జస్ట్ లైక్ అకార్డ్ కాబట్టి మీకు అడాప్టివ్ డాంపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ దీంట్లో రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి ఈ స్పోర్ట్ మోడల్ తీసుకుంటే. మీకు లైక్ నార్మల్, ఈకో, స్పోర్ట్ అండ్ ఇండివిజువల్ అలాంటివి. అండ్ ఇది మెయిన్గా ఇంటీరియర్. సో ఈ ఇంటీరియర్ ఇమ్మీడియట్లీ చూడగానే మనకి ఏంటంటే హోండా సివిక్ గుర్తొస్తుంది. ఎందుకంటే హోండా సివిక్లో కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ ఉందన్నమాట. అంటే మనకి ఈ ఏసీ నాబ్ కానీ ఇవి BMW కూడా ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటుంది, సేమ్ నాబ్. అంటే ఏదైతే కొత్తగా X5 అలా కార్స్ వచ్చాయో వాటిలో కూడా ఇలాంటి సిస్టమ్ వచ్చింది. సో దిస్ ఈజ్ అ న్యూ టచ్. చూడడానికి కూడా చాలా బాగుంది. సో
డోర్ దగ్గర చూసుకుంటే మీకు ఇక్కడ సాఫ్ట్ లెదర్ వచ్చింది, విండో రోల్ డౌన్ ఫంక్షన్స్, ఎక్స్టర్నల్ ఓఆర్విఎం కంట్రోల్స్, బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ డోర్ హ్యాండిల్స్ అండ్ టోటల్ మన కార్ మొత్తం కూడా 8 స్పీకర్స్ అనేది వస్తాయి. అండ్ ఇప్పుడు లోపల కూర్చుంటాను. ఈ కార్కి టోటల్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ మీకు ఎలక్ట్రిక్ అసిస్టెడ్ వస్తుంది. అండ్ ఇది మనకి మెయిన్గా డాష్ బోర్డ్. సో ఇక్కడనేమో ఏసీ వెంట్ వచ్చింది, ఇది స్టీరింగ్ అడ్జస్టబుల్ ఫర్ రీచ్ అండ్ రేక్. అండ్ ఇక్కడ హోండా ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో ఈ స్టీరింగ్ వీల్ కూడా చూడడానికి సేమ్ హోండా సివిక్ టైప్ ఆర్ లాంటిదే ఉంది. మీడియా కంట్రోల్స్ ఇవన్నీ కూడా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్స్, ఆటోమేటిక్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో టోటల్ మీకు ఒక టీఎఫ్టీ స్క్రీన్, ఇది కూడా టోటల్ టీఎఫ్టీ డాష్ బోర్డ్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను యాక్చువల్లీ దీన్ని ఆన్ చేయలేను. సో మీకు అందుకే నార్మల్గా ఫీచర్స్ చెప్తున్నా. సో వైర్లెస్ కనెక్టివిటీ లైక్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి మనకి ఎనర్జీ జనరేషన్ కూడా దీంట్లో చూపిస్తుంది, అంటే ఎంతవరకు మైలేజ్ వస్తుంది. సో ఇదేంటంటే టోటల్గా మనం ఈ యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తాం కదా, మొత్తం దీని మీద బేస్ అయి ఉంటుంది. ఒక లో థ్రాటిల్ ఇచ్చామనుకోండి ఎలక్ట్రిక్ మోడ్ మీద నడుస్తుంది, హై థ్రాటిల్ ఇస్తే ఇమీడియట్లీ పెట్రోల్కి షిఫ్ట్ అయిపోతుంది. సో ఓవరాల్ అంటే కంబైన్డ్ బేస్ మీద మనకి కార్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇది టోటల్ ఏసీది లైన్. అండ్ ఇది మీకు ఏసీ పొజిషన్స్ అండ్ ఏసీ కంట్రోల్స్, 2 Type Cs, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇది టోటల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఒకవేళ మాన్యువల్ మోడ్కి వెళ్ళాలనుకుంటే ఇది ప్లస్ మైనస్ ఉంది, ప్యాడల్ షిఫ్టర్స్. సో దిస్ ఈజ్ గేర్ డౌన్ అండ్ గేర్ అప్, 6-speed ట్రాన్స్మిషన్ ఇది. అండ్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పినట్టు 4 డ్రైవింగ్ మోడ్స్. మీకు ఇండివిజువల్ మోడ్లో మీకు డ్రైవ్ అయితే పవర్ ఉంటుందో అది కంఫర్ట్ లెవెల్స్ అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ బటన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది, దిస్ ఈజ్ గుడ్. అండ్ కిందనేమో మనకి ఈ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది ఎలక్ట్రిక్ మోడ్ అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ మోడ్ ఒకవేళ బ్యాటరీ అనేది 70% ఛార్జ్ ఉందనుకోండి, ఈ బటన్ క్లిక్ చేయగానే లిమిటెడ్ ఒక 2-3 కిలోమీటర్స్ మనకి ఈ మోడ్ మీద నడిపించుకోవచ్చు ఇఫ్ బ్యాటరీ మొత్తం ఛార్జ్ ఉంటే. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇది మనకి గ్లవ్ బాక్స్ మరి పెద్దదేం కాదు, చిన్నదే. అండ్ ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డోర్లోనేమో మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ విండో రోల్ డౌన్ ఫంక్షన్ ఇక్కడ కూడా వచ్చింది. బోస్ ఆడియో సిస్టమ్ వస్తుంది దీనికి. అండ్ పైన వ్యానిటీ మిర్రర్ విత్ ఎల్ఈడి లైట్. సో ఇది ఎల్ఈడి లైట్ ఇక్కడ సైడ్, అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్తో పాటు వస్తుంది. సన్ గ్లాసెస్ హోల్డర్. అండ్ ఇది సన్ రూఫ్ బటన్, ఈ కార్కి సన్ రూఫ్ కూడా ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే ఈ కార్కి ఫ్రంట్ 2 ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ నీ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఈ కార్కి. సో ఇక్కడ కింద వస్తుంది, డ్రైవర్ ప్యాసింజర్కి వస్తుంది, మళ్ళీ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో టోటల్ విండో మొత్తం అండ్ సీట్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఎయిర్ బ్యాగ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో, ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 7 8 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ సెంటర్లో చూసుకుంటే మీకు ఆమ్రెస్ట్. సో ఈ సెంటర్ ఆమ్రెస్ట్ చాలా స్పేస్ ఉంది విత్ 12 volts సాకెట్ కూడా ఉంది దీంట్లో. దిస్ ఈజ్ లైక్ హ్యూజ్. అండ్ కూర్చున్నప్పుడు లైక్ ఈ పొజిషన్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ స్పోర్ట్స్ పొజిషన్ ఉంది. అంటే కూర్చున్నప్పుడు ఒక గ్రౌండ్కి ప్లాంటెడ్ ఫీలింగ్ అయితే వస్తుంది, అంటే ఆ స్టెబిలిటీ బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది ఈ కార్లో కూర్చున్నప్పుడు. మీరు ఈ యాక్సెలరేటర్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. లైక్ బ్రేక్ పెడల్ కానీ, యాక్సిలేటర్ పెడల్, డెడ్ పెడల్. ఇక్కడ మీకు బూట్ ఓపెన్ అండ్ ఫ్రంట్ హుడ్ ఓపెన్ రెండు కూడా ఇక్కడే ఉన్నాయి ఆప్షన్స్. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో పేజ్ చూపిస్తాను. సో రియర్ సెక్షన్లో ఈ కార్లో స్పెషల్ ఏంటంటే లగ్జరీ. సో వెనకాల వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంది చూడండి, అంటే మనకి చూస్తే తెలిసిపోతుంది చాలా ప్లేస్ స్పేషియస్గా ఉందని చెప్పి. ఇక్కడ కూడా విండో ఫంక్షన్. అండ్ ఇక్కడ కూర్చుంటాను నేను. సో ఈ సీట్ అనేది యాక్చువల్లీ మొత్తం నార్మల్ డ్రైవింగ్ పొజిషన్లో ఉంది, చాలా స్పేస్ ఉంది చూడండి. ఇప్పుడు చూడండి నా హైట్ 5'7" ఉంటుంది, నాకైతే లైక్ టూ మచ్ స్పేస్ ఉంది. ఐ కెన్ సిట్ మోర్ కంఫర్టబుల్లీ, చాలా స్పేషియస్ ఉంది ఈ కార్. వెనకాల వాళ్ళు కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయి, 2 Type C అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ హెడ్ రూమ్ చూసుకుంటే హెడ్ రూమ్ నా హైట్ 5'7" ఉంటాను, నాకైతే యాక్చువల్లీ కంఫర్టబుల్ ఉంది. 6 feet టాల్ ఉన్న వాళ్ళకి లిటిల్ బిట్ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ కూపే టైప్ డిజైన్ ఉంది సెడాన్, అంటే ఈ రూఫ్ అనేది ఫ్లోటింగ్ ఉంది కదా, సో దాని గురించి. కానీ వెనకాల 5 adults అయితే కూర్చోవచ్చు ఈ కార్లో, అంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఏవైతే SUV మోడల్స్ ఉన్నాయో వీళ్ళ లైనప్లో, సో వాటిలో 4+1 చైల్డ్ ఉంటుంది, కానీ ఈ అకార్డ్ మాత్రం 5 adults కూర్చోవచ్చు. సో ఇది అనమాట. వెనకాల వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ రాలేదు, మేబీ వేరే వర్జన్లో ఉండొచ్చు, మేబీ రెగ్యులర్ 1.5 liter టాప్ వర్జన్ తీసుకుంటే రావచ్చు. ఇది స్పోర్ట్ వర్జన్ కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఇది రియర్ కంఫర్ట్ గురించి. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది దీనిది వెనకాల. సో సీట్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ గుడ్. అండ్ ఇప్పుడు వెనకాల ఒకసారి మీకు బూట్ చూపిస్తాను. సో ఈ బూట్ అనేది నార్మల్గా ఉంది, నో హైడ్రాలిక్. సో స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, లగేజ్ మాత్రం చాలా వరకు క్యారీ చేసుకోవచ్చు మనం. సో యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్. సో రియర్ మీకు స్పేర్ వీల్, ఇది కూడా
అలాయ్ వీల్ వచ్చింది. దట్ ఈస్ కూల్. ఎందుకంటే కొన్ని కార్స్లో ఏంటంటే అలాయ్ వీల్ అనేది రాదు, బట్ దీంట్లో అలాయ్ వీల్ అనేది ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా. సో ఇది ఓవరాల్గా హోండా అకార్డ్లో ఉన్న సింపుల్ ఫీచర్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ అన్నీ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ కార్ ఒకవేళ హైవేకి యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ లైక్ సూపర్ కంఫర్టబుల్ అండ్ మోర్ స్టేబుల్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో, లైక్ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ అజైల్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, మీకు 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ గ్రౌండ్కి కొంచెం ప్లాంటెడ్ ఉంది కాబట్టి, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ లిటిల్ బిట్ తక్కువ. ఇలాంటి కార్స్ హైవే కోసం మీరు డిజైన్ చేసినాయి. జనరల్గా యూఏఈలో ఏంటంటే రోడ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ టోటల్ ఫ్లాట్, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఇలాంటి దాంట్లో లైక్ స్పీడ్స్ మీరు లైక్ 130, 140, 150, 160, ఎందుకంటే యూఏలో స్పీడ్ 160 ఉంది. అంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా కూడా కార్ అనేది ఫుల్ స్టేబుల్గా ఉంటుంది. అది బెనిఫిట్ అనమాట. మోర్ ఓవర్ హోండా కార్స్ ఏంటంటే ఇంజన్ రిలయబిలిటీ చాలా ఎక్కువ, లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్, మైలేజ్ ఎక్కువ వస్తుంది. నార్మల్గా అయితే మీకు పెట్రోల్ కార్ తీసుకుంటే ఆల్మోస్ట్ 14 వరకు ఎక్స్పెక్ట్ చేసుకుంటే, ఈ కార్తో ఆల్మోస్ట్ 26 వరకు మైలేజ్ వస్తుంది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ మోర్ ఓవర్ టార్క్ అనేది ఎక్కువ ఉంది, విచ్ ఈస్ కూల్. అంటే మన థ్రాటిల్ ఓపెన్ చేసిన వల్ల ఇన్స్టెంట్ పుల్ అనేది వస్తుంది. జనరల్గా ఎలక్ట్రిక్ ఏదైతే మోటార్ త్రూ పవర్ వస్తుందో అది ఉంది అని అంటేనే మనకి ఇన్స్టెంట్ టార్క్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే పవర్ తక్కువ అనిపిస్తుందో అప్పుడు మనకి ఆ ఎలక్ట్రిక్ అసిస్ట్ నుంచి మంచి మూవ్ అనేది ఉంటుంది. సో ఇది ఓవరాల్గా హోండా అకార్డ్ ఫీచర్స్. ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం సేమ్ ఇదే వర్షన్ ఇండియాకి వస్తుంది. ఇండియాకి వస్తే డెఫినెట్లీ దీని ప్రైస్ అయితే హెవీ అండ్ సైడే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూఏఈలోనే దీని ప్రైస్ 1,59,000 dirhams ఉంది. ఇది ఈహెచ్ఈవి మోడల్. ఒకవేళ మీరు రెగ్యులర్ 1.5 లీటర్ తీసుకుంటేనేమో మీకు 1,35,000 వరకు ఉంది. అంటే రెండింటికి ఆల్మోస్ట్ 20,000 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట దిరమ్స్లో. సో మీకు ఒకవేళ ఇండియాలో హైబ్రిడ్ నార్మల్ లాంచ్ అయినా కానీ రెండింటికి మళ్ళీ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ హోండా అకార్డ్. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నాకైతే డిజైన్ ఆస్పెక్ట్లో ఈ కార్ చాలా నచ్చింది. అంటే లగ్జరీ కార్ ఒక హోండా నుంచి కావాలనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్. దీనికంటే కొంచెం స్పోర్ట్ వర్జన్ కావాలనుకుంటే హోండాలో ఇంకోటి సివిక్ మోడల్ కూడా ఉంటుంది, సివిక్ మోడల్కి కూడా వెళ్ళిపోవచ్చు. సో సివిక్ అంటే ఇది ఒక లెవెల్ ఎక్కువ అనమాట. సో ఇది అలాంటి కారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోలు చేస్తాం, డిఫరెంట్ వీడియోస్. సో స్టే సబ్స్క్రైబ్డ్. సీ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.